ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త చూడండి 21 అధ్యాయం 18-22 వచనాల వరకు ఉంటుందండి. యేసు ప్రభు బాగా ఆకలిగా ఉన్నాడంటండి. ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి వెళ్తా ఉన్నాడంట. ఒక పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్తున్నాడేమో. వెళ్తా ఉన్నప్పుడు ఎస్ఐ గారు ఏమంటే యేసు ప్రభు వారు ఆకలిగా ఉన్నాడండి. ఆకలిగా ఉన్నప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడంటండి. ఆకులు తప్ప ఏమీ లేవంట అక్కడ. బాగా ఆకలిగా ఉన్నాడు ఆయన. ఆకలితో ఉన్నాడు. చూడండి, ఇంకా కాయలను ఎప్పుడు కాయకుండుగాక అని చెప్పేసి యేసు ప్రభు శపించారండి. ఎప్పుడు శపించలే బైబిల్లో. కానీ అది ఎమ్మటే ఎండిపోయిందంటండి. అక్కడున్న శిష్యులు చూతా ఉన్నారు. అది ఎమ్మటే ఎండిపోయింది, అది ఎలా జరిగిందని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారంట శిష్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని విశ్వాసులారా, చూడండి, ఒకవేళ రక్షణ పొందకపోతే ఇప్పుడే రక్షణ పొందండి. బాప్తిస్మం తీసుకోండి. ఆయన రొట్టె, ఆయన రక్తం తాగితే ఎప్పటికీ నశించక నిత్య జీవులకు ప్రవేశిస్తారండి. జ్ఞాపకం తెచ్చుకోనండి. ఆయన శపించేదాకా మనం